రైల్లో రేపు మొన్ననే అనుకున్నాం కదా, గుంటూరు దగ్గర దాటిన తర్వాత ట్రైన్లోకి వెళ్ళి ఎక్కినటువంటి, అది కూడా మహిళల భోగిలోకి ఎక్కినటువంటి ఒక వ్యక్తి 35 సంవత్సరాల మహిళ మీద అత్యాచారం చేశాడు. తన దగ్గర ఉన్న 5,500 క్యాషు ప్లస్ సెల్ ఫోను దొంగతనం చేశాడు. అమ్మాయి కంప్లైంట్ పెడితే, ఇది సికింద్రాబాద్లో దిగిన తర్వాత కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ఇక్కడికి పంపించారన్నది. దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సంఘం కూడా మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. అసలు అలా ఎలా జరిగింది అన్నటువంటిది, ఏది రైల్లో ఎట్లా జరుగుతుంటే ఎట్లా చూస్తూ ఊరుకున్నారని ప్రశ్న కూడా వేసింది. అదంతా ఒక ఎత్తు అయితే, పోలీసులు అత్యంత వేగంగా ఈ కేసులో నేరస్తుడిని పట్టుకున్నారు, నిందితుడిని పట్టుకున్నారు. ఇది వాడు అమ్మాయి దగ్గర నుంచి సెల్ ఫోన్ ఎత్తుకెళ్ళి సెల్ ఫోన్ అమ్మేసుకున్నాడట. బట్ ఆ సిమ్ కార్డు మాత్రం వాడి ఫోన్లో వేసుకున్నాడు. దాని లొకేషన్ ఆధారంగా వాడిని పట్టుకున్నారు. వాడిని నిందితుడి పేరు రాజారావు అని తేలింది. వాడు ఒక ఉన్మాదట, ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడం అనేటటువంటి వాడి నైజం. వీడు ఇంతకుముందే రైళ్లలో, అంటే వీడు ఆల్రెడీ వీడి భార్య వీడిని వదిలి వెళ్ళిపోయింది, వీడి అరాచకాలు భరించలేక. అట్ట ఇదివరకు ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఇళ్ల వెంట తిరిగేవాడట. అప్పుడేం ఉన్మాద చేష్టలు చేశాడో తెలియదు, కానీ భార్య మీద మాత్రం చాలా ఉన్మాదమైన కామవాంఛలు తీర్చుకుంటూ ఉంటాడట. డబ్బుల కోసం నేరాలు చేయాలని ఈ మధ్యకాలంలో నిర్ణయించుకుని ఉల్లిపాయల వ్యాపారం వదిలేశాడట, భార్య వదిలేసిపోయాక. దానికి రైళ్ళు అయితే ఈజీ, రైల్వే స్టేషన్లు అయితే ఈజీ టార్గెట్ అని భావించాడట. గత 3 నెలలుగా ఇలాంటి నేరాలు చేస్తూ ఉన్నాడట. కేరళకు చెందిన ఒక యువతతో పాటు మరో మహిళ మీద కూడా వీడు అత్యాచారం చేసి వాళ్ళ దగ్గర కూడా ఇట్లాగే డబ్బులు ఎత్తుకుపోయాడు. కానీ వాళ్ళు అత్యాచారం గురించి, ఈ దొంగతనం కేసు పెడితే కనుక అత్యాచారం గురించి తెలిసిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు కేసులు పెట్టలేదు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. దాంతో వీడికి ధైర్యం వచ్చింది. అందుకనినే ఇప్పుడు తాజాగా కదులుతున్న రైల్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద అత్యాచారం చేసినటువంటి ఘటన ఏదైతే మొన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలో లక్రాజిగార్లపాడు గ్రామానికి చెందినటువంటి జొన్నగడ్డల రాజారావే ఈ వ్యవహారాలకి కారణమని తేల్చారు. వీడు సంత్రగ్రాచి చర్లపల్లి రైల్లో చేసినటువంటి అత్యాచారం వీడిని పట్టించింది. ఇప్పుడు బాధిత మహిళలు మిగతా వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తే ఆ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. వీడి మీదన ఇప్పుడు ఇక షీట్ ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నారు.